అసలు ఆ దేవుని వైపు దృష్టే లేనటువంటి వాళ్ళ కుటుంబాన్ని ఏంటి దేవుడు ఏ అప్పు కూడా ఇబ్బంది లేకుండా మనకంటే ఎక్కువ దీవిస్తున్నాడు అని కొన్నిసార్లు మన మనస్సులో సందేహం వస్తుంది. అయితే వాళ్ళు చర్చికి వెళ్ళకపోయినా, వాళ్ళు ప్రార్థన చేయకపోయినా, వాళ్ళు వాక్యం అంటే తెలియకపోయినా సరే వాళ్ళు న్యాయంగా సంపాదించి ఆశీర్వదింపబడుతున్నారంటే కారణము దేవుడే అని మనము చెప్పక తప్పదు. హల్లెలూయా. అది ఎలా అండి? వాళ్ళు యేసయ్య అనే పేరు ఎత్తట్లేదు కదా, వాక్యమే ఎత్తట్లేదు కదా, ప్రార్థనే చేయట్లేదు కదా, అయినా దేవుడు వాళ్ళని ఎందుకు ఆశీర్వదిస్తున్నాడు? మనం తెల్లారి లెగిస్తే ప్రార్థన అంటాం, తెల్లారి లేస్తే చర్చి అంటాం, తెల్లారి లేస్తే వాక్యం అంటాం. మనకు ఎందుకండి ఈ అప్పులు, మనకెందుకండి ఈ కష్టాలు, మనకెందుకండి ఈ బాధలు అంటే గనక ఒక చిన్న ఉదాహరణ మీకు చెప్తాను. ఒక కుటుంబంలో ఒక తల్లికి 2 బిడ్డలు ఉన్నారనుకోండి. ఒక బిడ్డ మనతో పాటు చర్చికి వస్తున్నాడు, ఇంకో బిడ్డ చర్చికి రావట్లేదు. ఒక బిడ్డ మనతో చర్చికి వస్తున్నాడు, ఇంకో బిడ్డ చర్చికి రావట్లేదు. అయితే ఒక బిడ్డ చర్చికి వస్తున్నాడు కానీ తను చేసే పనులు తను లోకంలో చేసుకుంటానే ఉన్నాడు. తింటా ఉన్నాడు, తిరుగుతూ ఉన్నాడు, లోకానుసారంగా బ్రతుకుతున్నాడు. తల్లి పిలవగానే చర్చికి వచ్చి కూర్చుంటున్నాడు. అయితే ఒక బిడ్డ చర్చికి రావట్లేదు కదా, తను ఎప్పుడు తల్లి మాట జవదాటడు. ఏ పని చెప్పినా చేస్తాడు, ఏదున్నా బాధ్యతగా స్వీకరిస్తాడు. చర్చి ఒక్కొక్కటే రాడు. ఇప్పుడు ఆ 2 బిడ్డల్లో తల్లి ఎవరిని ఎక్కువగా ఇష్టపడుతుందో మీరు చెప్పండి. చర్చికి వస్తూ లోకానుసారంగా తిరుగుతున్న బిడ్డను ఎక్కువ ఇష్టపడుతుందా? చర్చికి రాకపోయినా బాధ్యతగా అన్ని పనుల్లో క్రమంగా ఉంటున్న బిడ్డను ఎక్కువ ఇష్టపడుతుందా? సహజంగా క్రమంగా ఉన్న బిడ్డనే ఇష్టపడుతుంది. అదేంటి? చర్చికి వచ్చిన బిడ్డనే కదా ఎక్కువ ఇష్టపడాలి అంటే గనక నువ్వు చర్చికి వస్తున్నావా, వాక్యం చదువుతున్నావా, ప్రార్థన చేస్తున్నావా అని కాదు, కానీ నీవు ఎంత యథార్థంగా ఉంటున్నావు అనేదే దేవుడు గమనిస్తూ ఉంటాడు. హల్లెలూయా. ఎంత నీతిగా ఉన్నావు అనేదే దేవుడు గమనిస్తూ ఉంటాడు. హల్లెలూయా. ఎంత నిజాయితీగా బ్రతుకుతున్నావు అనేది దేవుడు గమనిస్తూ ఉంటాడని ప్రభు పేట మనవి చేస్తున్నాను. హల్లెలూయా. ఇక్కడ నయమానికి యెహోవా అంటే ఎవరో తెలియదు. ఆయన ఏనాడు కూడా మందిరంలో అడుగుపెట్టిన వ్యక్తి కాదు, ఆయన ఏనాడు కూడా మోకరించిన వ్యక్తి కాదు. అయినప్పటికీ ఇక్కడ ఏమని రాసుందంటే యెహోవాయే నయమానికి తోడుగా ఉన్నాడని రాసుంది. హల్లెలూయా. హల్లెలూయా. అంటే నీవు భక్తి అని చెప్పుకొని, భక్తిపరుణ్ణని చెప్పుకుంటూ, నేను రక్షణ పొందానని చెప్పుకొని నీ ఇష్టానుసారంగా బ్రతుకుతూ ఉంటే గనక, వాళ్ళు భక్తులమని చెప్పుకోకుండా యథార్థంగా బ్రతికితే గనక నీకంటే దేవుడు వాళ్ళనే ఎక్కువ ఆశీర్వదిస్తాడు. హల్లెలూయా. నీకంటే వాళ్ళని ఎక్కువ ఘనపరుస్తాడు. హల్లెలూయా. నీ ముందే వాళ్ళని అంచెలంచెలుగా హెచ్చిస్తాడు. హల్లెలూయా. అది మనకు అర్థం కావాలి. ఎందుకని మన పరిస్థితి ఇంకా ఇలా అయిపోయిందేంటి, మన పరిస్థితి ఇంకా ఇలా ఉందేంటి, మనం అందరిలాగా బ్రతకపోయినా అంటే గనక మనం సరిచేసుకోవలసినవి ఏంటో కూడా మనము జ్ఞాపకం పెట్టుకోవాలి. మనము దిద్దుకోవలసినవి ఏంటో కూడా మనం ఆలోచించాలి. మనము ఏది కట్టుకోవాలో కూడా మనం వాటి మీద దృష్టి పెట్టాలన్నమాట.